మన ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనము. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనము 3వ వచనము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. 81వ కీర్తన 10వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 121వ కీర్తన 3వ వచనము. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము.
యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. 11వ కీర్తన 7వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు శక్తిమంతుడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. ఆయన కృప యుగ యుగములు నిలుచును. 103వ కీర్తన 18వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి నన్ను పంపియున్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. 121వ కీర్తన 7వ వచనము. యెహోవా నీ ముందర నడుచును. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనము. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనము. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. 91వ కీర్తన 15వ వచనము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనము. మీ ఎముకలు లేత గడ్డి వలె బలయును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనము.
సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికి తోడయుండునుగాక. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనము. ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనము. యెహోవా నీ ప్రయాణము సఫలము చేయును. ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయును. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనము. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించెదవు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనము.
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనము. నేను నీకు క్షేమము కలుగ చేసేదను. లేవియా కాండం 26వ అధ్యాయం 6వ వచనము. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనము. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనము. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనము. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనము. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. 20వ కీర్తన 2వ వచనము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనము.
మూడవ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. 56వ కీర్తన 3వ వచనము. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనము. నీ దేవుడు నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. 119వ కీర్తన 50వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. 46వ కీర్తన 7వ వచనము. చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనము.
నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు 6వ అధ్యాయం 16వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. 146వ కీర్తన 7వ వచనము. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. లక్ష్మమ్మ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వారిని జ్ఞాపకం చేసుకోండి, కృపలో భద్రపరచండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. మంచి ఆరోగ్యము దయచేయండి నాయన. మీ కాపుదలను, భద్రతను, క్షేమాన్ని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. జాబు వచ్చినట్లుగా కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సుదర్శన్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారిని కృపలో భద్రపరచండి, వారికి తోడయుండి నడిపించండి. సమస్త బంధకాలు, సమస్త విధములైన అడ్డంకులు, అవరోధాలన్నిటి నుంచి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగు చేసి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. చెన్నారెడ్డి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. వారికి ఉన్నటువంటి 7 కోట్ల అప్పుల బాధ నుంచి విడుదల కలుగు చేయి తండ్రి. వారికి రావలసిన సోర్సెస్ ఏమైతున్నాయో వాటినన్నిటినీ మీరు అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. కనికరం కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. అద్భుతమైన మీ కార్యమును మీరు జరిగించండి, ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు భద్రపరచుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. సమస్త బంధకాల నుండి విడుదల కలుగచేయి ప్రభువా తండ్రి. నాయన జీవని స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ర్యాంకు రావాలని ప్రార్థన చేస్తున్నాం. సమస్త బాధల నుండి విడుదల కలుగచేయమని, ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేయమని, అడ్డంకులు, ఆటంకాల నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బంధకాలు క్రీస్తు యేసు నామములో విడుదల కలుగొచ్చాయి. శ్రీనివాసరావు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలన్నిటి విషయంలో కృప చూపించు. ప్రతి బంధకాలు తొలగిపోవాలి, ప్రతి అడ్డంకులు తొలగిపోవాలి ప్రభా. బిడ్డలకు విరోధముగా పోరాడుతున్న ప్రతి దుష్టిని కార్యము తొలగిపోవాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో సమాధానము లేక, కుటుంబాలలో నెమ్మది లేక, కుటుంబాలలో నాయన ఇబ్బందులకు గురవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డను మీరు కనికరించండి, వారి జీవితాలను ఆశీర్వదించండి, వారిని బలపరచండి. మీ గొప్ప కార్యాలు వారి జీవితాలలో జరిగిస్తూ రావాల్సిందిగా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన రాకడకు, రాజ్యానికి మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్,
ఆమెన్ ఆమెన్.